ఆ విధంగా తండ్రి ఒడి నుండి పినతల్లి ధ్రువుణ్ణి దించివేసింది. ఏడుస్తూ అమ్మ దగ్గరికెళ్ళాడు. విషయం విన్నాక అమ్మకి దుఃఖం కలిగింది. తండ్రి ఒకడైనప్పటికీ ఇద్దరు తల్లుల బిడ్డలు, అందులో ఒక బిడ్డ మీద తండ్రి మిక్కిలి ప్రేమ చూపుతున్నాడు. ఆ తండ్రి ప్రేమ తనకు దొరకాలంటే ఏం చెయ్యాలని ధ్రువుడు అమ్మనడిగాడు. భగవంతుణ్ణి ప్రార్థించమని అమ్మ పుత్రునికి ఉపదేశించింది. ధ్రువుడు కోట నుండి అడవిలోకి వెళ్ళిపోయాడు. అక్కడికెళ్ళి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. భగవంతుడు ధ్రువుని ప్రార్థనలు విన్నారు. ధ్రువుని ఒక నక్షత్రంగా మార్చి ఆకాశంలో ప్రతిష్ఠించాడు. అదే మనం ఇప్పటికీ చూస్తున్న ధ్రువ నక్షత్రం. ఈ కథ నుండి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన నీతేంటో తెలుసా? కన్నతల్లి ప్రేమ సవతి తల్లి నుండి ఎప్పటికీ దొరకదు అని. మీ అందరికీ అమ్మానాన్నలున్నారు కదా, అమ్మ ప్రేమ ఏంటో ఒక్కొక్కరు ఒక ఉదాహరణ చెప్పండి. విజయ్, నువ్వు చెప్పు. మా అమ్మ రోజు నాకు కథలు చెప్తుంది. రైట్. జూలీ, ఇక నువ్వు చెప్పు. అమ్మే నాకు రోజు స్నానం చేయించి తలదూతుంది. సిడౌన్. రమ్య, నువ్వు చెప్పు. నాకు మమ్మీ లేదు. కన్నతల్లి ప్రేమ సవతి తల్లి నుండి ఎప్పటికీ దొరకదు అని. రమ్య, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? డాడీ మమ్మీ ఇంకా ఎందుకు ఇంటికి రాలేదు? వాళ్ళు పాపాయిని డాక్టర్కి చూపించడానికి తీసుకెళ్లారు కదా, ఇప్పుడు వచ్చేస్తారు. నువ్వు చదువుకో. మరి నన్నెందుకు డాక్టర్ దగ్గర తీసుకెళ్లేదు? నీకేం కాలేదు కదమ్మా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడానికి. డాడీ మమ్మీ, మరి నేను వచ్చేదాకా ఆగొచ్చు కదా? చిన్న పాపకు ఒంట్లో బాగోక తీసుకెళ్లారు. అయినా చిన్న పాప పుట్టిన తర్వాత నా మీద ఎవరికీ ప్రేమ లేదు. ఎవరన్నారా మాట? అందరికీ నువ్వంటేనే ప్రేమ. ప్రేమ ఉంటే నన్ను ఒక్కదాన్నే వదిలేసి వెళ్తారా? ఇప్పుడు అందరికీ చిన్న పాపే కావాలి.